మాట్లాడే ప్రభా అని అడుగుదాం దేవుణ్ణి. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ఇదిగో పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈరోజు కూడా నాతో వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను బలపరిచి నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని నాకు దయచేయి ప్రభా అని అడుగుతాము దేవుడిని. మీరు అడిగిన దాన్ని బట్టి మాత్రమే దేవుడు మీతో మాట్లాడతాడు. నా చేతిలో ఏమీ లేదు, నేను కేవలం మనిషిని మాత్రమే. స్తోత్రము 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 ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధుడు దేవా, జీవమున తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడా, నీ ప్రశస్త నామమునకై స్తోత్రము చెల్లిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ హోలీ లార్డ్. Oh, the mighty Jesus. Oh, the mighty Father, Abba. పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. Amen. Thank you, Jesus. Yes, yes, yes. శక్తిమంతుడా, Yes. ప్రభువా, తండ్రినైన మంచి సమయాన్ని కలిగి ఉన్నందుకు Thank you, Lord. తండ్రి, ప్రభువా, మంచి సమయాన్ని కలిగి ఉన్నావు. Yes. ప్రభువా, ఎందరికో లేని ధన్యతలు మాకు ఇచ్చినావు తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో గడిపి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రభువా నీ నామాన్ని కనపరుస్తారో తండ్రి, నీ నామాన్ని హెచ్చిస్తారో తండ్రి, పరిశుద్ధాత్మ దేవా ఆ మధ్యలో సంచరిస్తారని సెలవిచ్చిన తండ్రి, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము.
ఇలా నాకెవరు లేరనుకునగా నా దరి చేరితివే. నీ నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. అవును స్వామి, నాన్నెవరు నన్ను మర్చిపోయినా, నా పేదరికాన్ని బట్టి నన్ను అవమానపరిచిన, నా పరిస్థితిని బట్టి ఇది బ్రతికింటే అని త్రోసివేసిన, అందరూ నన్ను చేదరించుకున్నా, నన్ను చేరదీసి ప్రభువా, నన్ను చేరదీసి నన్ను బలపరిచి నా స్థితిని మార్చి, ఎక్కడ నేను అవమానపరచబడ్డాను, ఎక్కడ నిందించబడ్డాను, ఎక్కడ హేళన చేయబడ్డాను, అదే స్థానంలో ప్రభువా నిలబెట్టినందుకు వందనాలు. వ్యక్తిగతంగా మాతో మాట్లాడుతాను, దర్శించి మీరు ఎక్కడ చూపిస్తున్నారు. యేసు నామములో నుంచి మా తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఎవరిని గట్టిగా చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం సెలవిస్తున్న మాట. నా వాయిస్ బాగలేదు, ఏమనుకోవద్దు. కంటిన్యూగా మాట్లాడుతున్న కారణాన్ని బట్టి, ఒక ఊరిలో కాదు కదా మేము ఉండేది, కనుక కొంచెం సహకరించట్లేదు, ఏమీ అనుకోవద్దు. వాక్యం చెప్తుంది, ఈ లోకములో నీవు పరదేశివి. ఎవరివే? నీ మనసులో ఎప్పుడు ఉండాలి, ఇది చచ్చిపోయే వరకు ఉండాలి. ఈ లోక మనిషిని కాదు నేను అని. అర్థమైందా? ఈ లోక మనిషిని కాదు అన్నప్పుడే నీ మనసులో ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. ఏదైనా ఊరు వెళ్తున్నావు ఉండవు, ఉదాహరణకి ఎక్కడికో కలకటాలో, బాంబే, లేకపోతే దుబాయ్ వెళ్తున్నావు, ఎన్ని సామాన్లు పట్టుకెళ్తావు చెప్పండి? ఎన్ని పట్టుకెళ్తారు? సామాన్లు ఏం పట్టుకెళ్తారు అయ్యా? సామాన్లు ఏం పట్టుకెళ్తారని సామాన్లు ఏం పట్టుకెళ్తాం? బట్టలు పట్టుకెళ్తాం, అవునా? బట్టలు పెట్టుకెళ్తాం. ఎందుకని? మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఇంకా డెవలప్ అయిపోయింది దానికి. ఏం చేస్తారో తెలిసిన వెళ్ళిన జతలు వెళ్తున్నాడు, ఇంకో జత పట్టుకెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడ 2 జతలు కొనుక్కుని వేసుకుని వచ్చి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళాల్సిన పని ఏంలా. ఇప్పుడు ఇల్లు కూడా అద్దెకిచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఫర్నిచర్తో పాటు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు వండుకుని మాత్రమే పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడైతే లారీ పెట్టుకుని అన్ని మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాను వాళ్ళకున్న తెలివితేటలను బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఎలాగా మరి ఒకరోజు ఈ దేశాన్ని, ఒకరోజు ఈ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతావు, అవునా? ఎవరెవన్నా ఇక్కడ ఉండిపోతామో చెప్పండి. మరి ఉండనప్పుడు ఇది నాదే, అది నాదే, అది నీదే, ఇది నాదే అని అనుకొని రక్త సంబంధాన్ని కూడా చూసుకోకుండా ఇద్దరు చర్చికి వెళుతూ కూడా ఆస్తుల కోసం మాట్లాడుకోకుండా ఈయన ఆధారం చేస్తాడు, ఆయనకైనా ఆరాధన చేస్తాడు, ఈయనకైనా ప్రార్థన చేస్తాడు, ఆయనకైనా ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళిద్దరు?
ఎక్కడికి వెళ్ళరు, పరలోక రాజ్యం సత్తే వెళ్ళరు వాళ్ళు. తెలిసినా? ఎందుకంటే నాకు లాలంగా చెప్పడం రాదు, లాలంగా చెప్పడం పాలిష్ పెడతాం నాకు రాదు. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో తుప్పు ఒకరు కొట్టినప్పుడు పెయింట్ వేస్తేనే బాగుంటుంది. అదే తుప్పుని అలా వదిలేసి పెయింట్ వేసేమనుకో ఏమవుతుంది? ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, ఎవడైనా ఈ లోకపు జీవనోపాధి విషయంలో తన అన్ని బాగా మంచి ఉద్యోగం ఉండి తమ్ముడికి ఒక ఉద్యోగం లేకుండా ఉంటే ఇప్పుడు ఎవరు సహకారం చేయాలి? అన్నయ్య తమ్ముడికి సహాయం చేయాలి. ఇప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములు కనుక ఒక తల్లి పుట్టినోడు, మరి వచ్చిన ఆడోళ్ళిద్దరు ఒక తల్లి పుట్టినోడా కాదు. కనుక నువ్వేమంటావంటే, ఇగో నువ్వంతా తెచ్చిందంతా మీ తమ్ముడికి మీ అమ్మకి పెట్టేస్తంటే రేపు పొద్దున మన పిల్లలు అడుక్కో తింటారు. ఏమంటది ఈవిడ? మన పిల్లలు అడుక్కో తింటారు. వాక్యం ఏం చెప్తుందో తెలిసినా, మంచివాడు తన తల్లిదండ్రులకి పిల్లలకి ఆస్తిని సంపాదిస్తాడు అని చెప్తుంది. గనుక మనం ఏమి చేయాలి తెలిసినా, మనం ఏం చేసినా, ఎంత ఉన్నా ఎంత సంపాదిస్తూ ఉన్నా మనం ఏం చేయాలి? ఏమీ లేదు అని అన్న. మీ తమ్ముడికి అప్పిస్తే మళ్ళీ నువ్వు అడగగలవేటి? అదే బయటకి ఇస్తే వడ్డీ కూడా వస్తుంది. అదే బయట వాడికి ఇస్తే వడ్డీ కూడా వస్తుందని ఇలాగ మనం ఆలోచించి మనము ఆ ధనాన్ని సంపాదించడానికి మనం కోరుకోవడం. ధనం సంపాదించడం తప్పేమీ కాదు. అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, యోబు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు. మరి ధనం అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. ఉండకూడదని లెక్కల. ఎందుకు తెలిసినా, వాక్యం ఏం చెప్తుందో తెలిసినా, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిసినా, నిన్ను ధనవంతుడిగా చేయడం కోసం ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చేదట. అర్థమైందా? అవునా కాదా? మరి నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన వస్తే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకుని దరిద్రుడిగా ఎందుకు అంటున్నావు? అప్పుల పాలు ఎందుకు అవుతున్నావు? మనం వెళ్ళి దేవునితో సంబంధం లేని వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ అప్పులు తెచ్చుకుంటున్నాం. మనకంటే బిల్డింగ్లు వాళ్ళకే ఎక్కువ ఉంటున్నాయి, మనకంటే ఆస్తి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఏమి కారణం అని అంటే, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్య ప్రకారంగా జీవించటం లేదు. దేవుని కన్నా నీకు డబ్బే ప్రాముఖ్యత అయిపోయింది. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలిసినా, ఖచ్చితంగా నువ్వు ఏమి చేయాలంటే, నీ సహోదరుడి ఎడల నువ్వు కొద్దిగా ప్రేమ కలిగి జాలి కలిగి ఉండాలి. ఆ ఆత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి. అలా నింపబడితే ఏం జరుగుతుందో తెలిసినా, దేవుడు ఉత్తినే వదిలేడు నిన్ను. దేవుడేమి నిన్ను ఉత్తిలే వదిలేడు. నీ తమ్ముడు చూడుగా పెట్టావనుకో, ఆయనంత మాత్రాన నీ ఆస్తి ఏమి తరిగిపోదు. ఖచ్చితంగా ఇది దేవుడు చూస్తాడట. ఎవరు చూస్తారు? ఇది దేవుడు చూస్తాడు. కానీ నువ్వు నేనేం చేస్తాను? ఎంత డబ్బులున్నా సరే, ఎన్ని డబ్బులున్నా సరే, భయం ఏదండి వాళ్ళకి. ఏంటో తెలిసినా, ఏదిపోయినా నా దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయనుకో, లేదని అనడానికైనా గెజగెజగా కొట్టుకుపోతాను. భయం వేసేస్తుంది నాకు. డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు అలాగ అనుకుంటున్నావు అని భయం వేస్తుంది నాకు. లేనని చెప్పలేను. ఎందుకు భయం వేస్తుంది? నన్ను ఎవరు కొడతాడు? నన్ను ఎవరు తిడతాడు? నన్ను ఎవరైనా కొడతాడరా? నన్ను ఎవరైనా తిట్టగలకపోతే. కానీ నాలో ఉన్నదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అందుకనే వాక్యాలు ఏమని రాయబడిందో తెలిసినా, చూడండి ఆ మాటను మనం చదువుతాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, 28వ వచనం మనం చదువుతాము. చూడండి. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను, పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. చాలండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్క ఇంట్లో పరిస్థితి ఎలా ఉందక్క,
కొద్దిగా సాయం చేయమంటే, అయ్యో చెల్లె నిన్న రాలేకపోయేవే ఇంకో గంట ముందరే ఇచ్చేసాను. గంట ముందరే ఆ అక్క వచ్చి అడిగింది, ఇచ్చేసాను. అయ్యో నిన్న ఫోన్ చేసి చెప్పావు కదే బాబు అని ఎదగాల్సి చేస్తుంటాం మనం. ఇదంతా ఎవరు చూస్తున్నారు? డబ్బుల సంగతి ఎవరికి తెలుసు? మరి ఎందుకు నీకు అంత అబద్ధం ఆడుతున్నావు అంటే ఎవరు చూడలేదుగా, ఎవరు చూడలేదుగా. వాక్యం చెప్తుంది పాతాళమే స్పష్టంగా కనపడుతుందంట దేవునికి. పాతాళమే స్పష్టంగా ఇంకా కనపడుతుందంట. మరి భూమి స్పష్టంగా కనపడదా? ఆ గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు. యోసేపు ఫరో భార్య ఉన్నారు. యోసేపు అంటున్నాడు, ఇలాంటి దుష్కార్యము చేసి దేవుని యొక్క నేను ఎలా పాపం కట్టుకుంటాను, ఆయన ఎదురుగా నేను ఎలా తప్పు చేయగలను? ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరుగా ఇంట్లో. ఫరో భార్య యోసేపుగా ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు అని, దేవుడు చూస్తున్నాడని ఒక భయము ఉంది. ఎవరికి? యోసేపుకి. అందుకని దీవించబడ్డాడు. అర్థమైందా? ఎక్కువ నువ్వు మనసు మార్చుకో. ఏమంటే ఆ మనిషికి అప్పిస్తే ఇవ్వదండి అంటాం. ఆ మనిషికి అప్పిస్తే ఇవ్వదు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇవ్వకపోతే వచ్చి అడుగుతుందా మనిషి? అడగగలతో ధైర్యం ఉంటుందా? గనుక నీవైనా నేనైనా మనము ప్రభువుని బట్టి, దేని బట్టి చేయాలి? ప్రభువుని బట్టి, ప్రభు యొక్క వాక్యము చేత మనము నింపబడాలి. అందుకే మనం చదువు, చిన్న పిల్లలారా అన్నాడు. ఏమన్నాడు? చిన్న పిల్లలారా మీరు నాలుగుతో కాక, మాటతో కాక, క్రియలతో. ఒకరు చూడ అంత ప్రేమగా మాట్లాడతారో కానీ కొన్ని అన్నట్టు అలా మాటలు చెప్తే ఎంత ఇదిగా ఉంటాయో. ఒకరోజు నువ్వు ఒక అక్క అంది నా దగ్గర, నేను మాకు ఇంకా పెళ్ళాలి చిన్నకూరని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కుళాయిలు పట్టుకుంటే ఎప్పుడు నీళ్ళు పట్టేవాడిని వాళ్ళకి. అలా ఆడవాళ్ళు కదా బయట మోసుకోలేరు ఆ కుళాయి చెప్పి ఒకరోజు అన్నదావిడ, తమ్ముడే అన్నం తింది కానీ రా అంది. అక్క ఇప్పుడే తిన్నాను అక్క అంటే, అయ్యో రాసిన కుక్కలు పాడేసుకోలేదండి. ఏంటట? ఆవిడ కుక్కలు పాడేలాగా నాకు అర్థమన్నారమ్మ. సరే అలాడక్క అడుక్కుని అక్క ఎవరికైనా పెట్టి ఎవరికి పెట్టాలా? శ్రేష్టమైంది పెట్టాలా. అంతేగాని ఇంకా పాడెత్తే అవసరంగా ఇదైపోతుంది. అదేదో ఆడికి పెడితే పాసిపోయింది ఆడే తినేస్తాడు. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనం కొలవబడతాం. కనుక వాక్యం చెప్తుంది, నీకు నువ్వే కాదు, నీకు నేనే కాదు, మన పైన ఒక అధికారం ఉన్నాడు. మన పైన ఎవరున్నారు? ఒక అధికారం ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ జీవితము, నీ విధానము కూడా నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తే అదే నీ ప్రక్కలో ఉండాలని కోరుకుంటాం. అర్థమైందా? దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే దాన్నే మనం ప్రక్కన ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు దేవుడు ధనము, ఏదండి? దేవుడు ధనము ఈ రెండు సమానంగా ఉన్నాయి ఈ లోకంలో. ఏమున్నాయి? ఈ రెండు సమానంగా ఉన్నాయి. అందుకనే భక్తిహీనులకు ఎక్కువ ధనం ఉంటుందట. ఏమంటది? భక్తిహీనులకు ఎక్కువ ధనం ఉంటుందంట. వాళ్ళు బాగా సంపాదిస్తారంట. వాళ్ళకి జబ్బులు ఉండవంట. ఏముండవు? జబ్బులు ఉండవంట. ఆ అక్క ఆయన నోరాంగి చేస్తుంది. 73వ కీర్తన చదవండి. 73వ కీర్తనలో చూస్తే ఏమన్నా ఉందో తెలిసినా వాళ్ళకి ఏమి లేవు. వారికి మరణంలో యాత్రలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అని చెప్తున్నారట. ఏమంటున్నారు? దేవుడు మమ్మలను దీవిస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడండి, ఆ మాటను మనం చదువుదాము. 12వ వచనం కానీ చదువుతాము. చూడండి.
ఈ కార్యమంతయు నాన్న 73:12 రా. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. చేసుకొని ఉండుట వ్యర్థమే, నిర్మలై ఉండుట వ్యర్థమే. దినమంతయు ప్రతి ఉదయమున వచ్చుచున్నది. నేను అనుకోనక మోసపుచ్చిన వాళ్ళు నేను చాలండి. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళకి ఏమి లేవు. 3వ వచనం చదవండి. భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వాడిని బట్టి నేను మత్సర పడుతుంది. మరణమందు వారికి యాతన లేవు, వాడు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున కంఠహారం వలె వారు చుట్టుకొని ఉన్నారు. మెరకలై ఉన్నవి. అంటే అర్థం ఏంటో తెలిసిన వాళ్ళు పొద్దున్న సండే సర్వీస్కి వస్తున్నారు, మధ్యాహ్నం అందరూ కూడా సినిమాకి వస్తున్నారు. సాయంత్రం ఎవరికి నచ్చిన సీరియల్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఉన్నారు. అని లంచం తీసుకుంటున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, కారు మీద కారు కొంటున్నాడు, పొలం మీద పొలం కొంటున్నాడు, బైక్ మీద బైకు కొంటున్నాడు. ఆయన చేసే ఉద్యోగం చిన్నది అయినా కానీ సంపాదన ఎక్కువ ఉంది. ఆ రోజు ఏమని చెప్తున్నాడు తెలిసిన? దేవుడు నన్ను దీవించాడండి. ఏమంటున్నాడు? దేవుడు నన్ను దీవించాడండి అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? ఒరే ఆయన ఎప్పుడో నన్ను వదిలేసిపోయాడు, నన్ను అవలా కొట్టండి, వాడు నన్ను ఎప్పుడో వదిలేసిపోయాడు, నిన్నైతే నేను చేయి పట్టుకుని నడిపేస్తాను. చదవండి, ఆ మాట కూడా అక్కడే ఉంది. వాడు ఎప్పుడో వదిలేసాడంటే దేవుడు కాళ్ళు జారు చోటినే వాడు ఎక్కడ ఉన్నాడు? నిశ్చయముగా వాడి కాళ్ళు జారు చోటునే ఉంచి ఉన్నావు, వాడు నశించినట్లు వాడు పాడైపోతుడు. కడముట్టెదురు మర్చిపోయినట్లు. అక్కడ అంటాడు, నేనైతే నీ కుడి చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవుడు కుడి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు అంటే ఎవరిని? భక్తి పరులను. వాళ్ళకి ఏ పెద్ద డబ్బు ఉండదు, వాళ్ళకి ఏ పెద్ద ఆస్తి ఉండదు, వాళ్ళకి ఏమి కార్ల మీద కార్లు కొనరు, వాళ్ళు స్కూటర్ మీద వాళ్ళు స్కూటర్లు కొనరు. మరి అయితే వాక్యం ఏం చెప్తుందండి? నేను ధనవంతుడిగా చేస్తాను అన్నాడు కదా మరి దేవుడు. ఆయన దరిద్రుడిగా వచ్చి ఈ లోకం ధనం, మరి మనం ఎందుకు ధనవంతులు అవ్వలేకపోతున్నాం? అవుతాము. నీతితో కూడినది కొంచెమే ఉంటుందట. ఎంత ఉంటుంది? నీతితో కూడినది కొంచెమే ఉంటుంది. అయితే నీవు దాని మీద మనసు పెడితే దేవుణ్ణి విడిచిపెడతావు. నువ్వు దాని మీద మనసు పెడితే దాన్ని బెగబెడతావు. దాన్ని ఏం చేస్తావు? దాన్ని బెగబెడతావు. బెగబెట్టి ఏం చేస్తావు తెలిసిన? నేను దూదిమిల్లో పనిచేస్తాను. ఇక్కడ ఎవరన్నా దూదిమిల్లో పనిచేసిన ఉన్నారా? లేదు. నేను దూదిమిల్లో పనిచేస్తాను, 22 సంవత్సరాలు పనిచేశాను. పని చేస్తే ఎప్పుడైనా నాకు అప్పు కావాల్సిన ఒక 5 దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన వ్యాపారస్తుడు, అదే వడ్డీ వ్యాపారస్తుడు. ఆయన దూదిమిలో పనిచేస్తూ అందరికీ వడ్డీకి ఇచ్చేవాడు. ఇంద్రపాలెన్ని 4 ఇళ్ళు ఉన్నాయి, జగన్నాథపురం 4 ఇళ్ళు ఉన్నాయి. అర్థమైందా? 8 ఇల్లులు. 8 ఇళ్ళు ఒక ఇంట్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో తెలిసిన? 3వ అంతస్తులో రేగి షెడ్ వేసి ఆ రేగి షెడ్ పైన దానికి డోర్ ఉండదు. మరి డోర్ ఏమనుకుంటున్నారు మీరు? సిరిగిపోయిన మడత మంచం గుడ్డ.
ఏంటి అప్పట్లో మనం కట్టుకుంటే వాళ్ళ బాత్రూములకి ఆ రోజుల్లో అదైతే కరెక్ట్గా సరిపోద్దని. అర్థమైందా? దీని బాత్రూమ్కి ఈ రూమ్కి డోర్ ఏంటి? మంచం, మడత మంచం గుడ్డ. అర్థమైందా? మడత మంచం గుడ్డ. మరి కూరగాయలు కొంటే మీరు ఎలా కొంటారు చెప్పండి? మీరు ఎలా కొంటారు కూరగాయలు కొంటే? కూరగాయల షాప్కి వెళ్ళి మీరు ఏం అడుగుతారు? ఎలాగ అడుగుతారు? పావు కేజీ బెండకాయలు, పావు కేజీ ఇది, అర కేజీ అయ్యి, 2 కేజీలు ఉల్లిపాయలు అని అడుగుతారు. మావోడు అలాగ అడగడు. మావోడు అలగలో గుట్టంతా కలిపి 10 రూపాయలకు కొంటాడు. ఏంటి? గుట్టంతా కలిపి ఎన్ని ఉంటాయో తెలిసినా? మొత్తం కూరగాయల షాప్లో ఎన్ని కూరగాయలు అయితే ఉంటాయో అన్ని కూరగాయలు ఉంటాయి దాంట్లో. ఎప్పుడు కొంటాడు వాడు? కాదు మీరు తప్పు. మీరు ఎప్పుడు కొనక మీకు తెలియలేదు టైము. ఎప్పుడు కొంటారో తెలిసినా? రాత్రి అంతా కూడా అవి కొన్ని చీలకలు కొట్టేసి, ఎలకలు కొట్టేసేసి అన్ని పాడైపోయి, కొన్ని ముదిరిపోయి, కొన్ని ఎలక ఉండిపోతాయి సరే. ఇవన్నీ వాడు శుభ్రం అన్ని తీసేసి పోగొట్టేస్తాడు. పోగేసి ఫ్రెష్గా వచ్చినాయన్నీ పేర్చుకుంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి కొనుక్కుంటావు పావు కేజీ అయ్యి, పావు కేజీ అని. ఇప్పుడు ఆ పావు కేజీ రేటు పెడితే ఎంత గుట్ట వచ్చేసింది. ఈ గుట్ట అంతా ఎన్ని రోజులు వాడతాడు వాడు చెప్పండి? అలాగని కొన్నాడు కనుక ఎన్ని రోజులకు వాడగాడు? ఎలా చూసి వచ్చినా 1 రోజులు పైగానే 10 రూపాయలకి 1 రోజులు కూరగాయలు వాడు కొన్నాడు. సరే ఎన్ని కొన్నాడు చూసారా? ఇలాగ సంపాదించి ఏమైనా తిన్నాడేనంటే ఏమి తినలా. సంపాదించి పక్కన పెడుతున్నావు అంటే నువ్వు తినవని అర్థం. అర్థమైందా? తినే వయసులో తినాలి, సంపాదించే వయసులో సంపాదించాలి. ఇప్పుడు తిందామని అనుకోడికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు లోపలికి. ఎవరాళ్ళు? అప్పుడు డాక్టర్ గారు అంటాడు, ఎవరే నువ్వు కానీ రైస్ తిన్నావా? వచ్చేసిందమ్మా. నువ్వు కానీ రైస్ ఫుల్గా తిన్నావా? షుగర్ కంట్రోల్ అవ్వదు. అప్పుడు ఏం తింటాడు? ఆరిపోయి చపాతీలు తప్ప ఇంకేది ఇచ్చినా వద్దండి. డ్రింక్ ఇచ్చినా వద్దండి, స్వీట్ ఇచ్చినా వద్దండి. ఇంకేదండి? ఆ వేళ తినలేదు. ఇవాళ తిందామంటే తినలేదు. దేనికోసం సంపాదించో? పోనీ అలాగే ఎవరికైనా పెట్టేవో? ఎక్కడికి వెళ్తావు? జాగ్రత్త. ఏదో వాస్తవాలు మాట్లాడుతున్నా, ఏదో కల్పించి మాట్లాడట్లా. అర్థమైందండి? అలాంటి వాడికి పిల్లలు లేరు. ఏం చేస్తాడు ఇదంతా? నా ప్రియ జనాంగమా, సంపాదించండి కాదనట్లా. కానీ వాక్యం చెప్తుంది, నీవు నీ సహోదరుడికి నువ్వు కొంతైనా సహాయము చేస్తేనట, అది కానీ నువ్వు చేస్తేనట ఎవరికి అప్పించినట్లు? ఎవరికి? దేవునికి అప్పించినట్టట. ఎవరైనా దేవుడికి మీరు అప్పించారా? అంటే ఎవరిస్తారని ఎవరైతే దగ్గర అప్పు తీసుకున్నామో వాళ్ళే అడుగుతాం మనం వెళ్ళి. అవునా? ఇప్పుడు మీ దగ్గర పాస్టర్ దగ్గర నేను అప్పు తీసుకున్నాను, ఎవరు వచ్చి అడుగుతారు? పాస్టర్ కదా నేను అడగాల? సార్ మాది డబ్బులు మళ్ళీ నాకు ఇస్తారా ఎవరా అని అడగాల? నా బాకీ అట దేవుడు కడతాడట. ఎవరు కడతారు? చదవండి మాటని కొన్ని రాసిన 2వ పత్రిక. క్షమించిన సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. వేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర మనం ఎవరికి అప్పించాం? మనం వేదలకు ఇచ్చామో దానికి యొక్క వడ్డీ అసలు కూడా ఎవరిస్తారట? ఎప్పుడైనా తీసుకున్నావా? అలాగా ఎప్పుడైనా తీసుకున్నావా?
ఎప్పుడైనా దేవుడు నీకు ఇచ్చాడా? నేను తీసుకున్నాను. నేను ఇచ్చాను, నేను తీసుకున్నాను. అర్థమైందండి? కొన్ని దిక్కులకి ప్రాంతాలకి మీటింగ్స్కి వెళ్తుంటాను. మీటింగ్స్కి వెళ్తే వాళ్ళ చిన్న సంఘం ఉంటుంది, పాపం ఆ సౌండ్ సిస్టానికి వీళ్ళకి డబ్బులు కూడా సరిపోవు వాళ్ళకి. 3 రోజులు మీటింగ్లు పెడితే, ఎందుకంటే ఆ అనుభవం నేను వచ్చాను కనుక నాకు తెలుసు. వెంటనే వాళ్ళు గబగబా వెళ్ళిపోయేటప్పుడు కానుక పెడతారు. మాకు గుర్తునే ఏం పంపించడం. ఈ కానుక పెడితే నేను చూసి ఏం చేస్తానంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. మన ఖమ్మం 3 రోజుల మీటింగ్లో మాట్లాడాను. వారి పరిస్థితి చూసి కనీసం ఒక రేగి షెడ్ కూడా లేదు వాళ్ళకి. మన దోల షెడ్లాగా ఉండాలి ఇల్లు. వెంటనే నా కానుక వాళ్ళకి ఇచ్చేసేసి, కానుక కూడా లేదు వాళ్ళకి. అయ్యా ఇంకా ఈ డబ్బులు తీసుకుని మీరు కానుక కొనుక్కొని డబ్బులు తక్కువ చెప్పండి, ఫోన్ చేయండి, నేను ఫోన్పే చేస్తానన్న. గొప్పకు చెప్పట్లేదు ఈ మాట. ఇంటికి వచ్చాక ఒకరింటికి వెళ్తే అంతకంటే ఎక్కువ దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. వాక్యం చెప్తుంది, వాక్యం సత్యమో, వాక్యము సత్యమో. ఒకసారి విజయవాడ అవతలకి వెళ్తుంటాను, వాళ్ళు 500 కానుకిస్తారు. నా ట్రావెల్ కూడా సరిపోదు. అది ఆయన నేను ఎప్పుడు కూడా ఇది వ్యాపారం కాదు, ఇది వ్యాపారం కాదు, ఎంత లాభం వస్తుంది అని చూడడానికి. దేవుడు అన్నాడు, నీకు ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా పంచిపెట్టు. నేను ఉచితంగా నీకు ఇచ్చాను, ఉచితంగా నువ్వు పంచిపెట్టు, అప్పుడు నువ్వు దీవించబడతావు. కాకినాడలో మీటింగ్స్ పెడితే ఒక మంచి దైవాన్ని తీసుకొచ్చారు ఒక ఆయన. తీసుకొస్తే ఆరాధన చేస్తూ అనగా ఆ మీటింగ్లో ఒక ఆవిడ పరిశుద్ధాత్మ పొందుకుందట. మీటింగ్స్ అయిపోయి మీరు కూడా సాక్ష్యాలు చెప్తారుగా, ఏమండి దేవుడు నాతో వాళ్ళ ఆయన వచ్చినప్పుడు నాతో మాట్లాడే రెండే చెప్తారు కదా. వా పాపం తల్లి ఆగలేక గబ్బికి లెగిసిపోయి అయ్యారండి, ఈ 3 రోజుల మీటింగ్లో నేను ఆత్మను పొందుకున్నానండి అంటే అంటున్నాడు అయినా మా నువ్వు 10,000 కట్టు అన్నట. దేనికి మీటింగ్స్ నాకు 10,000 ఖర్చు అయింది, ఆయన తీసుకొచ్చినందుకు 10,000 వచ్చింది. అందుకే నువ్వు ఆత్మ పొందుకుంటా 10,000 కట్టాలంట. రోజు ఏడిపోయావిడ, ఆత్మ ఎక్కడ పోయిందంట. అర్థమైందా? మహానుభావుడు చచ్చిపోయాడండి. ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి 3 రోజుల మీటింగ్లో పెట్టి లాడ్జీలో పెడితే ఆ లాడ్జీకి ఎంత కట్టాడంటే ఆ లాడ్జీకి బాయ్కి సరిపడగానే ఇచ్చాడట కానుక. వెళ్ళడానికి డబ్బులు లేవు, ఇంక పాస్టర్ గారికి వెళ్ళడానికి డబ్బులు లేవు. మళ్ళీ మాకు ఫోన్ చేసి, అయ్యా ఇలాగుండే పరిస్థితి, ఈ లాడ్జీ కట్టడానికి బాయ్ కూడా సరిపోయినాయి, నాకు వెళ్ళడానికి డబ్బులు లేవయ్యా అని చెప్పేసానంటే మేమేదో చూసి పంపిస్తే 1 నెల పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక పార్సిల్ వెళ్ళిందట. ఎవరింటికి? పాస్టర్ గారింటికి. వెళ్తే ఏం జరిగింది తెలిసి ఆయన అనుకున్నాడు, పాపం అప్పుడు డబ్బులు లేక నాకేమీ పంపలేదమ్మా, ఇప్పుడు కొద్ది కానుకో లేకపోతే ఏదో పంపించాడు, గిఫ్ట్ ఏదో పంపించాడు అని అనుకుని గబగబా పార్సిల్ ఇప్పితే దాంట్లో మిగిలిపోయిన పాంప్లెట్లు ఉంటాయి కదా మీటింగ్స్కి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత పాంప్లెట్ మిగిలిపోతాయి మనకి, అవునా? మిగిలిపోయి ఇంకేం చేసుకోదో తెలియక మనం దేని దానికి వాడేస్తుంటుంటాం. అవన్నీ పార్సిల్ చేసి పంపించేదంట ఇంక. సరే, దేనివల్ల? వాడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు కనుక, దేవుని కన్నా ధనాన్ని ప్రేమిస్తున్నాడు కనుక. నా ప్రియ నేస్తమా, వాక్యం చెప్తుంది నువ్వు విత్తితే, నువ్వు ఎవరికైనా ఆదరణ కలిగి ఇస్తే, నువ్వు అప్పిస్తే నీ సహోదరునికి కొంత సహాయం చేస్తానట. దానికి ప్రత్యుపకారము ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నా ప్రియ నేస్తమా, నేను చెప్తాను, మీరు ధనాన్ని బెగపెట్టద్దు, ధనాన్ని ప్రేమించొద్దు. ధనం అవసరమే, ప్రతి దానికి ధనం అవసరమే, కానీ అదే నీ జీవితం కాదు.
అదే నీ స్థితి కాదు. అర్థమైందండి? నేను ఎప్పుడు కూడా ఎంతో కొంత డబ్బులు జేబులో పెట్టుకుంటాను. ఎందుకో తెలిసినా ఏ టైంలో ఎవరి పరిస్థితి ఎలాగుంటుందో ఆ టైంకి గబికిని ఇవ్వాలంటే, ఇంటికి వెళ్ళి తేవాలంటే కష్టం అవుతుంది అనే బుద్ధి. ఎందుకంటే అటువంటి పేదరికంలో నేను వచ్చాను కనుక నాకు తెలుసు ఆ విషయం. ఆకలిగా ఉన్నవాడికి ఆకలి బాధ ఏంటో తెలుస్తుంది. ఆకలి బాధ తెలియని వాడికి తెలియదండి. ఈ దుర్మిలో పని చేసినప్పుడు 6 నెలలు 4 నెలలు జీతాలు ఇచ్చేవారు కాదు. ఎలా పోషించబడతాం 6 నెలలు అంటే? ఎలా పోషించబడతాం? నేను ప్రభువుని ఒక్కటే అడిగాను, అయ్యా ఎవరినైనా అడగనే కానీ నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా నీకు నాకు కృప అనుగ్రహించి, అంతకంటే నాకేమీ అక్కర్లేదు అన్న. అలాగని నేనేమి లేనోడేం కాదు. మాకు ఎకరం పొలం ఉంది. ఎకరంలో ఎన్ని పండుతుంది? ఎలా వచ్చినా 40 బత్తాలు పండుతుందా ఒకసారికి? ఏమండి, పెద్దవారికి తెలుస్తుంది. పోని 30 పండినా 2 పంటలు కలిపి 60 పండుతుంది. మా నాన్నగారు మా తమ్ముడు కలిపి ఉంటారన్నమాట. అనుకుండేవాడిని ఎప్పుడైనా ఒక బస్తా ఇస్తారేమో, ఒక బస్తా ఆడించుకుంటే కనీసం 2 నెలలైనా వస్తుంది. మా నాన్నగారు జాబ్ చేస్తున్నారు, మా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు, ఎకరం పొలం వాడే పండించుకుంటున్నాడు. అయ్యో 6 నెలలు బట్టి జీతాలు కూడా లేవు నా అన్నికి. అయ్యో నా కొడుకు జీతాలు లేవని మా నాన్నగారు ఏ రోజున కూడా తిన్నావరా ఉన్నావరా అని అడగలా. ఒకరోజు మా బావగారు ఫోన్ చేసి, ఒరే నీకు ఎలా గడుస్తుందిరా అంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. ఆ మాట అన్నందుకు వచ్చినాయి, అతను ఏదో పెట్టదని కాదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో చూడండి. ఆ రోజుని కూడా ఎవరి దగ్గరికి నేను వెళ్ళలా. అలాగ 25 సంవత్సరాలు ఆయన పండించుకున్నాడు మా తమ్ముడు. 25 సంవత్సరాలు పండించుకుంటే లాస్ట్కి 2 లక్షలు అప్పు మిగిలింది వాడికి. సరే ఏంటి 2 లక్షల రూపాయలు అప్పు మిగిలితే మా అన్నయ్య ఫోన్ చేసి, వీడు అప్పుల్లో ఉన్నాడు ఏమన్నా అవుతాడేమో, ఏం చేద్దాం అంటే కూర్చుని ఇద్దరు మాట్లాడుకుని ఆ అప్పు ఇద్దరం కలిపి తీర్చాం వాడికి. ఆ ఏళ్ళకి పెట్టలేదు. ఈవేళ ఎందుకు పెట్టాలంటే నన్ను ఎవడన్నా అడగగలడా? ఎందుకు చేశాను? అలా చేశాను గనుకనే ఈవేళ నేను దీవించబడ్డాను. ఎందుకో తెలిసినా వాక్యం చెప్తుంది, నీ సహోదరుడు లేములో ఉంటే వాడిని చూడకపోతే, కనపడుతున్న సహోదరుని ప్రేమించలేకపోతే కనపడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ఆ ప్రేమ నీ జీవితంలో ఎలా ఉంటుంది? ఏమండి, మనము ఇలాగ వదిలితే అలాగ వస్తుంది ధనం. అర్థమైందా? ఇలా వదిలితే అలా వస్తుంది. ఎందుకో తెలిసినా దేవుడి వాక్యం చెప్తుంది, నా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నీకులాగా నాకులాగా ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. కనుక నీ జీవితంలో మొదటి వాక్యానికి భయపడు. దేనికి? వాక్యానికి. ఈ ఉద్యోగాలు చేసుకుంటున్నా, 2 ఉద్యోగాలు చేసుకుంటున్నా, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం దాంట్లో వస్తూ ఉన్నా, మా మేనగోళ్ళు అనేది మాకేమి లేదు, లేకపోతే పెడుతూ మాయకి మేనగోళ్ళని చేసుకున్నా. మా తమ్ముడికి ఏమనేది, మాకే ఏమీ లేదు, లేకపోతే మా మాయకి ఎదురు చూద్దు అన్నది. మొత్తానికి ఏళ్ళు లేకుండానే పోయింది. దేవుడు మనకిస్తున్నప్పుడు మన కొడుకుని తింటున్నప్పుడు లేదు 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 అని అంటే దేవుడు లాగేసుకుంటాడు. అంతే కదా మరి, అంతే కదా. ఏది కృతజ్ఞత? ఏది కృతజ్ఞత? నువ్వు దీవించబడాలంటే రాడి కూర లేకపోతే ఆ ఉప్పు కారం నూనె వేసుకుని ఏమనాలో తెలిసినా, ఇది లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, ఇదిగో నాకు ఇన్ని కృప ఇచ్చావు, ఇది తినడానికి నీకు స్తోత్రమైనంటే రేపొద్దున బిర్యానీ తిని కృప ఇస్తాడా? కనుక వాక్యం
చెప్తుంది, నీవు దేవుని నామాన్ని బట్టి పేదలను అతని సహోదరుని నువ్వు కనికరించి వారికి అప్పిస్తేనట, ఆ అప్పుకి ప్రత్యుపకారం ఎవరిస్తారు? ఆ అప్పు ఎవరు తీరుస్తాడు? దేవుడు తీరుస్తాడట. దేవుడు తీరుస్తాడా? చెప్తున్నానండి, ఈవేళకి నేను మర్చిపోను, నా పేదరికి ఈ రోజుకి నేను మర్చిపోను. నాకు ఒకడే కొడుకు, నాన్న అట్టుపండు తీసుకురావా అన్నాడు. అది చిన్నప్పుడు అట్టుపళ్ళు అంటే ఇష్టం. అట్టుపళ్ళు తీసుకురావా అని అంటే, అట్టుపళ్ళు కొనుక్కు రావా అని అంటే, ఆ అట్టుపళ్ళు కొనుక్కు రావడం దగ్గర డబ్బుల్లో ఇంటికి వచ్చాక వాడు అడుగుతాడు. అడిగినప్పుడు తేలేదురంటే ఏడుస్తాడు, చిన్న కుర్రాడుగా. తేలేదురంటే ఏడుస్తాడు. అప్పుడు వెంటనే ఒరే మర్చిపోయాను రా, రేపు తెస్తానులే. ఈ రోజుకి నాకు ఆ మాట గుర్తుకొస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. అది గుర్తుకొస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఒక కొడుకుకి ఒక అట్టిపండు కొని పెట్టేటటువంటి స్థితి ఆ రోజున ఇవాళ నా టేబుల్ నిండా అనేకుంటాయి. అడగండి, ఆ తమ్ముడు చెప్తారు. టేబుల్ నిండా అనేకుంటే కాకేసి మరీ పెడుతుంటాను వాళ్ళందరికీ. ఎందుకని మనం పడిన పాటలు ఇంకొకడు ఇవి వద్దంటే మా టేబుల్ మీద అలాగుంటాయి. నాకు చిన్న యాక్సిడెంట్ అయితే ఆ ఒక్కరోజు వచ్చినటువంటి ఆ ఫ్రూట్స్ ఎంతో తెలిసిన 4 ఓల్డేజ్ హోములు పంపించామండి. 4 ఏంటి ఈయన తెచ్చింది యాపిల్ అయితే వాళ్ళకి మళ్ళీ బత్తాకాయలు ఇచ్చి, వీళ్ళు అమ్మ అడ్డుపోలు తెస్తే వాళ్ళకి అమ్మ ఇంకొక ఫ్రూట్ ఇచ్చి, ఇలాగ వాళ్ళకి ఇచ్చేగా ఇంకా 4 ఓల్డేజ్ హోములు పంపించాను. ఏం చేసుకుంటాం మనం అని చెప్పేసి ఆయన అల్లుపోడు ఇన్ని ఎలాగొచ్చినాయి నీకు, ఎలాంటి యాక్సిడెంట్ జరిగిపోయిందో ఈయనకి అని చెప్పి ఆయన రాత్రి 12:12కి వచ్చాడు. 20 మంది పేరు శ్యామ్ గారు, ఎవరో కాదు, నాకు తోడేళ్ళు అవుతుంది వాసుకి. చెప్తాను ఈరోజు నేను అలాంటి స్థితి నుండి ఈవేళ 1000 మంది వచ్చి భోజనం పెట్టే స్థితి ఇచ్చాడు దేవుడు నాకు. ఎందుకు ఇచ్చాడు? నువ్వేది చూడొద్దు, అది పట్లకేమో పెద్ద మానేయొద్దు. వాడు ఇలా ఉన్నాడు కనుక మనం ఇలా ఉండొద్దు. ఆడుకుంటుంది ఎక్కువ ఇది. వాళ్ళు మనకి ఏం చేశారు మనం చేయడానికి? ఇంకా అలా జరుగుతుంది, నువ్వు అలా జరుగుతుంది, ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముంది? వాడు తిడితే నువ్వు తిడితే వాడికి నీకు తేడా ఉంది. మనము దేవుని ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఎవరికైనా నువ్వు 500 రూపాయలు దానం చేస్తే దేవుడు నీకు 5,000 రూపాయలు ఇస్తాడు. ఆ అనుభవం నీకుంటే తెలుస్తుంది, నీ రుచి చూస్తే తెలుస్తుంది ఆ విషయం నీకు. అంతవరకు నీకు తెలియదు. నువ్వు బెగబట్టినంత కాలం, నువ్వు డబ్బులు బెగబట్టినంత కాలం నీ దగ్గరికి రావు. ఒకసారి పరసలు ఉన్నది ఇచ్చేస్తుంటా, దేవుడే వదిలేడు. వెంటనే ఇంకొక రూపాన్న దేవుడు ఇది చేస్తాడు. మనకి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా సిద్ధపరిచి ఉంచుతాడు. దాంట్లో సందేహం ఏమి లేదు. మనకి కొత్తగా చర్చి కట్టాం మేము. 60 అడుగుల పొడుగు వచ్చిందండి. ఎంత? 60 అడుగుల పొడుగు వచ్చింది. 22 ఎంతో కానీ వెడల్పు వచ్చింది. దానికి వేయడానికి వాళ్ళకట కొలతట లెక్కలకి, ఆ అడుగులు లెక్కట వాళ్ళకి కొలత వేయడానికి. అయితే నా దగ్గర ముందు రోజు డబ్బులు తీసుకోమంటే వద్దని మేము అంతా అయిపోతారు తీసుకుంటారా. ఆ టైంకి నా దగ్గర డబ్బులు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి వాక్యం చెప్తుందా కూలి సాయంత్రానికి ఇచ్చేమని వాక్యం చెప్తుంది కదా ప్రభా, ఎలాగైనా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి ప్రభా, నాకు సహాయం చేయవా ప్రభా అని అడుగుతున్నాను. నా దగ్గర మాత్రం 10,000 ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకొక 20,000 ఇవ్వాలి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ಎಲ್ಲರೂ కొలతలు కొలిచేసుకున్నారు. వచ్చాడు, కొలతలని లెక్కలు వేసుకుంటున్నారు. ఇన్ని అడుగులు వచ్చిందని లెక్కలు కట్టారు. 30,000 అయింది. ఎంత అయింది? 30,000 అయింది. వెంటనే వాళ్ళు వచ్చి అయ్యా 30,000 అయిందని చెప్పేసి ఎలా చూపిస్తున్నారో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అన్న మీ అకౌంట్లో 25,000 వేసాను చూడండి అంతే. ఎంత అన్న మీ అకౌంట్లో 25,000 వేసాను ఇప్పుడే చూడండి వచ్చినాయి లేదు, నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ చేస్తే మళ్ళీ నేను పికప్ చేస్తాను దాన్ని అని చెప్పేసాను. అంటే వెంటనే నేను అనుకున్నాను, వీళ్ళకి ఇవ్వాల్సింది 25,000 అన్నమాట అనుకున్నాను. ఏంటి
వీళ్ళకి ఇవ్వాల్సింది 25,000 అన్నమాట. అందుకనే 25,000 దేవుడు పంపించాడని చెప్పేసి అనుకోండి. వాళ్ళు అన్నారు, అన్న 30,000 అయిందన్న, కానీ దేవుని పని కదా, మాకు 25,000 ఇవ్వండి. చెప్పలు కూడా దేవుని మహిమ. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఏదేదో వెళ్ళిపోయి ఏదేదో ఇదైపోయి అక్కడ పడిగట్టి ఎక్కడ పడిగట్టి ఆడుకోలేట్టుకుని ఈడుకోలేట్టుకుని ఆడంట చూసి ఈడంట చూసి సిగ్గుపరచబడద్దు. ఎందుకు తెలిసినా వాళ్ళ దగ్గర డబ్బులున్నా నీకు ఎవరో, వాళ్ళ దగ్గర డబ్బులున్న వాక్యం చెప్తుంది. ఎందుకని వాళ్ళ భక్తిహీనులు వాళ్ళు ధనాన్నే సంపాదించుకుంటున్నారు. వాళ్ళు ధనం కోసమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వైతే అలా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు సహోదరునికి నువ్వు అప్పిస్తావో లేకపోతే సహాయం చేస్తావో దానికి ప్రత్యుపకారము ఎవరు చేస్తారో దేవుడు చేస్తాడు. నా మిత్రమా, నీకు అవసరం అనుకుంటే ఎవడో నీకు తెలియని అడ్రస్ కొడుతూ దేవుడు పంపిస్తాడా? అర్థమైందా? మన స్థలం కొన్నప్పుడు స్థలం కొనాలి. 8 లక్షలకి స్థలం ఓకే అయింది. నా దగ్గర ఆ రోజు మాట్లాడేటప్పటికి నా దగ్గర 2,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2,000 ఉన్నాయి. మరి అడ్వాన్స్ ఇవ్వాలిగా. ఎవరైనా 2,000తో 8 లక్షల రూపాయలు స్థలం ధనవాడతారా? అయితే అయిపోయిన తర్వాత మరి అడ్వాన్స్ ఎంతో కొంత ఇవ్వండి పాస్టర్ అని అంటే నా పర్సులో చూస్తే 2,000 ఉన్నాయి. వెంటనే మా మాన్యువల్ తీసుకొచ్చి ఇంకో 18,000 తెచ్చి 20,000 వాడికి ఇచ్చాను. అదే నాకు తెలిసి వస్తాడు, అమ్మాయి ఇలాగ ప్రార్థన చేయండి, స్థలం కొంటున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పేసానంటే మా చర్చికి రానావిడ నాకు తెలిసిన ఆవిడ, మా చర్చిలో ఎవరో చెప్పారట ఆవిడకి, ఇగో ఇలాగ పాస్టర్ గారు స్థలం కొందాం అనుకుంటున్నారు, డబ్బుల కోసం తిరుగుతున్నారు అని చెప్పేసానంటే ఆవిడ వెంటనే నాకు ఫోన్ చేసి, నేను చెప్పలేదు ఆవిడకి, ఫోన్ చేసి తమ్ముడా నువ్వు మా ఇంటికి ఉదయం 6:30 కల్లా వచ్చేయాలి, 6 గంటల కల్లా వచ్చేయాలంత. ఏంది? ఉదయం 6 గంటల కల్లా వచ్చేయాలంతే. నేను అనుకున్నాను ఇదే ముహూర్తం దెబ్బమో, ఇదేదో ముహూర్తం దెబ్బ 6 గంటలకే కరెక్ట్గా టైం చెప్తుందంటే ఇదేదో ముహూర్తం దెబ్బమో వెళ్ళకూడదు అనుకుని వెళ్ళకపోతే 6:30 ఫోన్ చేసింది ఆవిడ, తమ్ముడా బయలుదేరావా అంతే. ఇంకా లేదక్క బయలుదేరుతాను అక్కనని. రా అర్జెంటుగా వచ్చి అంది. ఏట్రా బాబు ఎలా తినేస్తుంది ఇవిడని అనుకుని నేను ఎందుకని సరే ముహూర్తం టైం అయిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకుని ఇంకొక 15 గంటలు లేట్ చేసుకుని వెళ్ళాను. ఎల్లబడికి 2 డోర్లు తీసేసి రెడీగా ఎప్పుడు వస్తాడా అని వస్తుంది. చూస్తుంటే గబగబా ఇంట్లోకి వెళ్ళాను. ఎల్లబోతుకి నా కోసం ఒక ప్లాస్టిక్ కవర్లో డబ్బులు సిద్ధపరిచి ఉంచింది ఆవిడ. వెంటనే నా చేతిలో పెట్టి ఇగో ఇవి దేవునికి ఉపయోగించు తమ్ముడా అంది, ఇవి దేవునికి ఉపయోగించు తమ్ముడా అంది. ప్రార్థన చేస్తానకంటే నువ్వు ప్రార్థన చేద్దు వెళ్ళిపో అంది. ఎందుకని అనుకుంటున్నావు? పిల్లలు లెగిసిపోతారమ్మా, ఈ ప్రార్థన చేస్తే పిల్లలు లెగిసిపోతారు, పిల్లలు లెగిసిపోతే నువ్వు కానుక ఆయనకి ఎంత ఇచ్చేవని అడుగుతారని చెప్పేసి ఇంటికి వెళ్ళి చూస్తే ఎంత ఉందో తెలిసిన 1,00,000 రూపాయలు ఉంది. ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఉంది. నేను ఇమ్మన్నానా చెప్పండి? మా సంఘమా? ఆవిడొకటే చెప్పింది. ఆవిడ 50,000 ఉన్నాయట. ఇంకొక 50,000 ఒక సేవకుడికి ఫోన్ చేసి ఇగో పలానా ఒక సేవకుడిని నేను ఇవ్వాలి, ఆయన నమ్మకంగా సేవ చేసేవాడు, ఆ నమ్మకంగా సేవ చేసేవాడు కనుక అలాంటి వాడికి ఇవ్వాలి కనుక నా దగ్గర జీతం ఉంది కనుక ఇస్తాను, నాకు 50,000 ట్రాన్స్ఫర్ చేయండి అట. వెంటనే 50,000 ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 50,000 1,00,000 రూపాయలు నా చేతిలో పెట్టి, తమ్ముడా ఎవరికి, నా పిల్లలకు కూడా ఎవరికి చెప్పద్దు, వాక్యం చెప్తుంది. నేను ఎన్నో సంఘాలు కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డా విశ్వాసిగా ఉన్నప్పుడు. ఆ ఆశీర్వాదం ఇవాళ నేను అనుభవిస్తున్నాను. ఇది పాస్టర్ అమ్మగారిది, పాస్టర్ గారిది అని అనుకోవద్దా, పాస్టర్ అమ్మగారిది, పాస్టర్ గారిది అని అనుకోవద్దు. ఇది మీది. ఎవరిది? ఈ సంఘము మీది. కనుక మీరు ఎప్పుడైతే దేవుని కోసం ఇది చేస్తారో ఆ ఆశీర్వాదం మీరు మీ బిడ్డలు పొందుతారు. నేను అనుభవించాను కనుక చెప్తున్నాను. ఈ పాస్టర్ ఏం చెప్పమలేదు ఈ మాటలు నాకు, ఆయన చెప్పమన్నా చెప్పను కూడా. కనుక మన జీవితాల్లో మొదట ఉండవలసిన క్రియ ఏముండాలి? క్రియ ఉండాలి. ఆ క్రియారూపకం ఎవరికి ఇస్తున్నా నువ్వు? మనకి తెలుసు వాక్యము. ఒక చిన్న కుర్రాడు ఏమిచ్చాడు? 5 రొట్టెలు
అది అంటే ఎంతమందికి వస్తాయి? ఆడికనే తెచ్చుకున్నాడు, ఆడికనే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభుకి ఇచ్చాడు, అవి యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి ఇంకేమన్నాడా? పంచిపెట్టమాడు. ఎంతమందికి పంచాడు? ఇంకా ఎంత మిగిలింది? ఆ పనికప్పుడు ఎవరి? ఆ తొరోడియే. ఇప్పుడు ఒక పూట తినడానికి సరిపడగా ఇచ్చినటువంటిది 12 గంపలు రొట్టె ముక్కలు ఎన్ని రోజులు తింటాడు వాడు? నువ్వు దేవునికి ఇస్తే దేవుడు కూడా నీకు అలాగే ఇస్తాడు. దేవుని స్తోత్రం. 2000 రూపాయలతో ఆ స్థలం ఇది చేస్తున్నాన్ని 16 లక్షలు అయిందండి రేక్ షెడ్ వేయడానికి. ఎంత అయింది? 16 లక్షలు అయింది. ఈ 16 లక్షల్లో 10 లక్షల డొనేషన్ వచ్చింది. ఎవరికంటే మధ్యలో కింద పడిపోతారు. ఎందుకు చేసినా మా సంఘస్థులు ఎవరు ఉద్యోగస్తులేం కాదు, కాబట్టి మిమ్మల్ని ఒకరోజు తీసుకెళ్తా. ఎలాగొచ్చింది 10 లక్షలు? నేను ఎవ్వరు కూడా ఒక్క రూపాయి నేను అడగలా. మీరు ఇవ్వండి, లేకపోతే సంఘంలోకి నిలబడి ఇంకో మనిషికి ఎంత వేసుకోండి అనుకోండి. నేను అలా ఎదుర్కొంటున్నాడు, అడగండి. ఒకటే చెప్పాను, మీకు ఏదైనా ప్రేరేపించబడితే ఇవ్వండి, లేకపోతే నా పాటలు నేను పడతానని. నన్ను పాటలు పడడం లేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలిసినా నాకు తెలుసు నేను ఎలాగ చేస్తున్నానో సేవ. నా పని చేసినోడు జీతం ఇస్తానన్నాడు దేవుడు. అలాగే దేవుని పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, ఆత్మల కోసం కొంత డబ్బు నువ్వు వెచ్చించగలిగితే ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం నీవు నీ బిడ్డలు పొందుతారట. నేను చెప్పలేదు ఆ మాట, వాక్యం చెప్పిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. చూడండి. ఇదిగో వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. ఉన్నదో పిల్లలు తల్లిదండ్రులు కూడా కాదు, తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తిని. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషముగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ స్థితికి ఎత్తునే వచ్చేలేదండి. ఒక ఆత్మీయ తల్లి దగ్గర నేను ఉండేవాడిని, తమిళనాడు ఆవిడ దగ్గర, తమిళవాడు ఆవిడ దగ్గర బ్రాంచ్ ఉండేది. ఆ బ్రాంచ్కి సత్బాబు నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి. నాకు సైకిలే, బళ్ళు కూడా లేదు. రాత్రికి వెళ్ళాలన్నమాట, బెక్కవోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కోవాడు నుండి బెక్కవోళ్ళు వెళ్ళాలి. నేను పెట్రోల్కి ఆడో 10 వేసుకుంటేవాళ్ళు. పాస్టర్ బండిస్తే అదో 10 వేసుకుని ఆ పెట్రోల్ మట్టుగా చూసుకుని వెళ్తే మధ్యలో ప్యాచీ పడిపోయింది. ఒకసారి ప్యాచీ పడిపోతే మళ్ళీ బెక్కవోలే పోవాలి, ఇంకెక్కడ వేయరు. మళ్ళీ నడుచుకుని పోతే అక్కడ ప్యాచ్ వేసి ఇంటి రాబోతే 3-4 అయ్యేది. ఎప్పుడు వెళ్ళిన వాళ్ళమి? సాయంత్రం 7 గంటలకు వెళ్ళిన వాళ్ళని. ఏ కర్మ మాకెందుకు? అది దేవుని పని. అలా దేవుని పని కష్టపడి పని చేస్తాం కనుకనే ఇవాళ నేను కూర్చుంటే నా పిల్లలు చేసిపోతాను. ఇవాళ నేనేమి చేయక్కర్లేదండి, అలా కూర్చుని వాక్యం చెప్పి ఇంట్లో వెళ్ళిపోతే చాలు. సమస్తాన్ని కూడా చక్కబెట్టుకునేటువంటి కుర్రవాణ్ణి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల సువార్తను ప్రకటిస్తాం. ఒక ఊరెళ్ళి అన్నీ మేమో పట్టుకుని వెళ్తాం. కేవలం నేను వాక్యం టైంకే వెళ్తాను, అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఎందుకని మనం ఎంతగా కష్టపడ్డామో అంతగా దీవెన మనం పొందుతాం. నువ్వు అనుకుంటున్నావేమో ఇగో ఇంత కానుక ఇచ్చేస్తే నేను ఏమైపోతున్నా, వడ్డీలు కట్టుకోవడానికి డబ్బులు సరిపోవట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాగనే ఒకరోజు ఎంత కష్టపడినా రూపాయి నేను ఇది చేయలేకపోతున్నాను ప్రభా, కానుక ఇవ్వలేకపోతున్నాను ప్రభా అని నేను మధు చేసి అని చెప్పేసి అన్నా చెల్లెద్దరు వచ్చేవారు సేవకులు. అక్కడ ఆనందభారతి కత్మలు వస్తుండేవారు వారు తమిళనాడు నుండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దశమ భాగం అని ఖచ్చితంగా నువ్వు తీయాలి. ఏం చేయాలి? దశమ భాగం ఖచ్చితంగా నువ్వు తీయాలి. ఎందుకని తెలిసినా ఆయనకి డబ్బుల్లాగా కాదు, ఆయన ఆజ్ఞ నువ్వు
పాటిస్తే ఆ ఆజ్ఞలో ఉన్న ఆశీర్వాదము ఖచ్చితంగా నువ్వు పొందుతావు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడ నుండి కూడా ఖచ్చితంగా నేను దశమ భాగం ఇప్పటికి నేను దశమ భాగం తీస్తూనే ఉంటాను. అందుకే నేను దీవించబడ్డాను ఈరోజు, అందుకే నేను ఆశీర్వదించబడ్డాను. నా ప్రియ జనాంగమా, మనము ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు నాకున్న ప్రతి రూపాయి కూడా ఎవరి కోసం పెడతాను, నేను నా ఆత్మల కోసమే సంపాదించడానికి పెడతాను, నేను బిల్డింగులు కట్టుకోవడానికి కాదని అంటున్నాడు. నా స్నేహితులు నా దగ్గర డబ్బులు లేకపోతే బండిచ్చి పెట్రోల్ ఇచ్చి అలా వెళ్ళు, నువ్వు మీటింగ్స్కి వెళ్ళాను వాడు వాడు ఎందుకురా బాబు, బండి ఇస్తే చాలు పెట్రోల్ నేను కొట్టించుకుంటానంటే, లేదు మాకు ఆ అవకాశం లేదు, నీకు ఆ అవకాశం ఉంది, నువ్వు వెళ్ళు అన్నారు. ఈరోజు వాళ్ళని కూడా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్ర. నువ్వెంత సంపాదించినా, నువ్వు అనుకుంటున్నావు ఎక్కువ సంపాదించి నా కొడుకు కూతురికి పెట్టేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు అనుకున్నా, గొప్పవాళ్ళు అయిపోరు, స్వామరాలు అయిపోతారు. ఎందుకని రూపాయి సంపాదించే విలువ వాడికి తెలియనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఉన్నదంతా ఆడుకుని కూర్చొని తినేస్తాడు అంతే. మా నాన్న బోలు సంపాదించి మా తాత బోలంతా సంపాదించేది నాకేట్రా అని చెప్పేసి ఇంకే పనికి వెళ్ళడు. ఎన్నో వయసు వచ్చిన తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత నేను ఎవరైనా పనులు పెట్టుకుంటాడు, ఇవాళ పెట్టుకోడు. ఎందుకని నాతో టీవీ సీరియట్లు మోయించుకోలేడు ఎవడని, నేను పెద్దోడిని అయిపోయాను. కనుక నీవైనా నేనైనా మన బిడ్డలు కూడా కష్టాన్ని నేర్పించాలి, ఎవరో నేర్పించాలా. మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలనుకుంటే మన చిత్రవేడు తెలిసినా మనమమ్మ 10 రూపాయలు వేస్తాం, వాడికి అమ్మ 10 రూపాయలు వేస్తాం వేయమని. మనం 10 రూపాయలు వేస్తాం, వాడికి అమ్మ 10 రూపాయలు వేస్తాం. ఆడికి 10 రూపాయలు అలవాటు అయిపోయి నువ్వు 5 రూపాయలు ఇచ్చినా సరే 4.5 నా కనవ ఎంత వస్తానే 5 రూపాయల్లో 4 రూపాయల 50 పైసలు అడిగేసి పప్ప వరకు చేసి ఆ 10 రూపాయలు వేస్తాడు. ఆ 10 రూపాయలు వాడి చేతికి ఇచ్చి నువ్వు 100 రూపాయలు వేయచ్చుగా. అయ్యో నేర్పించండి పిల్లలకి. అప్పుడు ఏమవుతాడు తెలిసినా, ఆ రేపు 100 వేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిన దానికి 4 రెట్లు ఇస్తాడు. ఇచ్చిన దానికి. అందుకనే సోమారోడు దున్నేటప్పుడు దున్నడట. నేను చెప్పట్లేదు, వాక్యంలో ఉంది. దున్నేటప్పుడు దున్నడట, కోసేటప్పుడు కొరవ పెట్టుకుని వెళ్తాడట. ఏం కొత్తాడు? గడ్డి కొత్తాడు. ఏం కొత్తాడు? వరి కొలిసి స్థానంలో వరిచేను మన దాని కొలవలసిన స్థానంలో ఏం కొత్తాడు? గడ్డి కొత్తాడు. గడ్డి ఎండును వాక్యం చిగురించును. అందుకని ఎన్ని సంవత్సరాలు పుట్టుకొచ్చింది నీ బతుకు అలాగే ఉంటుంది. నువ్వు దీవించబడకపోవడం దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నీకు ధారాళముగా దయచేయ దేవుడు. ఎలాగా? నీకు ధారాళముగా ఇచ్చే దేవుడే. మరి నువ్వు ఎందుకు పొందు? అర్హత ఏది? అందుకని మనం చూస్తాం వాక్యంలో. ఒక కుర్రోడు ఏం చేశాడంటే మత్తయి సువార్త 19:28 చూస్తే ఒక అతను ఏమంటున్నాడు తెలిసినా? చదవండి ఆ మాటని. నువ్వు పరిపూర్ణ అవుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను ధనము కలుగును వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. గనుక ఆ మాటకి సరే మొఖం మాడిపోయిందంట. ఏంటి మందు ఎందుకు వచ్చాడు అలాంటప్పుడు? అయ్యా నేను పరిపూర్ణుడవ్వాలయ్యా, నీవు యేసు పరిపూర్ణుడు కనుక నేను అదే స్థానంలో అదే అభిషేకం నేను కలిగి ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని వదిలితేనే కొన్ని వస్తాయి, కొన్ని విడిచిపెడితేనే కొన్ని వస్తాయి. నీ బిందు నిండా మురికి నీళ్ళు ఉన్నాయి, మనుషులు లేచిపోతే ఏమవుతాయి? అయ్యి పాడైపోతే ఇవి పాడైపోతాయి. ఇప్పుడు ఆ బిందులో ఉన్న మురికి నీళ్ళన్నీ శుభ్రంగా బయటికి పారబోసేసేసి కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు వేసినా అవి తాగడానికి
ఉపయోగపడతాయి. అలాగే నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, నీలో ఉన్న పరిస్థితులు పరిపూర్ణంగా దేవునికి అప్పచెప్తే ఆ పరిస్థితుల్ని పరిపూర్ణంగా దేవుడు విడుదల చేసి నిన్ను కూడా పరిపూర్ణంగా మార్చగలుగుతాడు. ఏడు స్తోత్ర. అందుకనే యేసు ప్రభుకి ఎవరి కానుక ఇచ్చినా తీసుకోలేదు, పక్కన యోధాకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పక్కన యోధాకి ఇచ్చాడు. ఆ డబ్బు సంచి చూసి ఆయనకి ఆశపడి, డబ్బుని ఆశపడి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి తెలియకుండా అమ్మేసేసి వచ్చి ప్రభువా అని పక్కన కూర్చున్నాడు. దేని మీద చూస్తున్నాడు మనసు? యేసు ప్రభువే వాక్యం చెప్తే మారలేదు వాడు. ఎందుకు మారలేదు? వాక్యం ఎప్పుడు వినలేదు, ఇచ్చిన కానుకలు లెక్కెట్టుకుండా కూర్చుండిపోడు వాడు. అంటే మనసు ఎవరి మీద ఉంది? డబ్బు మీద ఉంది. డబ్బు కోసం నువ్వు పరుగులు ఎత్తక్కర్లేదండి. నువ్వు పరిగెడుతున్నావు అని అంటే రెక్కలు కట్టుకుని పోద్దట. ఏమిటి? రెక్కలు కట్టుకుని పోతుంది. నువ్వు దేనికోసమైతే దాస్తున్నావో దానికి ఉపయోగపడుతుంది. వెదజల్లు, అభివృద్ధి పొందు. ఈ లోకంలో ఉండగా కొన్ని ఆత్మలు సంపాదించడానికి నువ్వు ఖచ్చితంగా నీ ధనాన్ని వ్యయపరచు. అప్పుడు అది చూసిన దేవుడు నీ బిడ్డలకు ఖచ్చితంగా కృపను అనుగ్రహిస్తాడు. నేను అదే నా కొడుకు నేర్పించా. నా కొడుకు అదే నేను నేర్పించాను. ఈ రోజుని నానా పల్లెలకు బాగాలేదు, వాళ్ళకి డబ్బులు పంపించు అనే కన్నా నాకంటే ముందుగానే వాడు పంపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు కూడా టెస్ట్ చేస్తాడండి మనల్ని. కొన్నిసార్లు దేవుడు టెస్ట్ చేస్తాడు మనల్ని. ఇగో ఈ సమయంలో వీడు ఎలా బిహేవ్ చేస్తాడు, వీడు ఎలా ప్రవర్తిస్తాడు, నా కోసం చూస్తాడా, దేవుడి కోసం చూస్తాడా? దేవుడి కోసం తిరుగుతానం కోసం చూస్తాడే. దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. ఇక్కడ పెనుగుదిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాలంటే అదే టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నారు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. కనీసం ఆయనకి స్కానింగ్ తీయించుకోవడం కూడా డబ్బుల్లో. 5 లక్షల రూపాయల ఆపరేషన్ అది. స్కానింగ్ తీసుకోవడానికి కూడా డబ్బుల్లో. ఏం చేయలేదు. వాళ్ళు ఫోన్ చేశారు. ఎక్కడ తిరుపతిలో బాడ్స్ హాస్పిటల్ అని ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు స్కానింగ్లు చేసుకుని నువ్వు రావని చెప్పారట. ఏం చేయలేదు తెలియదు అతనికి. వెంటనే నాకు ఫోన్ చేసి అని ఈ పరిస్థితిలో నేను అడగకూడదు, కానీ నా పరిస్థితి ఇలాగుంది, అర్జెంటుగా నాకు స్కానింగ్ చేయాలన్నారని కొద్దిగా ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన చేయడం కాదు, ఈ టైంలో నీకు డబ్బులు ఇవ్వాలరా, ఈ టైంలో నీకు ఎంత అవుతుంది అని అంటే అంతే అమౌంట్ నేను వెంటనే ఫోన్పే చేశా. గబగబా వెళ్ళిపోయి ఆపరేషన్ చేసుకుని వచ్చి ఎంత ఏడ్చాడండి దగ్గరికి వచ్చి, ఎంత ఏడ్చాడు. నేను అంటాను, మన చచ్చిపోయి కొంతమంది ఏడవాలి. భలే చచ్చిపోయారు అని అనుకోకూడదు, అలా అనుకోకూడదు. అంటే ఈ టైంలో దేవుడు ఏం చేశాడన్నో పరీక్ష చేశాడు. నేను అనొచ్చు, ఎరా 4 నెలల బట్టి ఇంట్లో కూర్చున్నా నాకు డబ్బులు వస్తారని అనొచ్చు, కానీ నా దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది? నీకు డబ్బులు ఉండగా లేవని మళ్ళీ తర్వాత నువ్వు రాపు చూసి ఎత్తానని అనవద్దు. కనుక వాక్యానికి భయపడాలి మొదటి మనం. కానీ వాక్యాన్ని భయపడం మనుషులకు భయపడతాం. మనుషులు భయపడు వాళ్ళు ఏమవుతుంది తెలిసినా? ఉరి వచ్చును అన్నాడు. భయపడి వాళ్ళు ఏమవుతుంది? నరులను తనకు ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదట. ఏమండి, నేను అంటాను, ఎక్కడన్నా స్థానం ఇస్తారు కానీ భర్తకి బీరో ఇస్తారా? ఆయన బట్టలు ఎక్కడుంటాయి? మీ బట్టలు ఎక్కడుంటాయి చెప్పండి? మీ చీరలు ఎన్ని ఉంటాయి? మీ ఆయన గారి బట్టలు ఎన్ని ఉంటాయి? బీరోలు నిండిపోయి చీరలు కూడా నిండిపోతున్నాయి. కానీ ఒక చీర వాళ్ళకి మళ్ళీ కాంపిటీషన్ ఏంటి? ఈ వారం కట్టింది పలవారం మళ్ళీ కట్టకూడదు. ఈ వారం కట్టింది మనిషి ఇంకెప్పుడే మనిషిని చూడకూడదు. కట్టిన చీర ఇంక ఇది కట్టిందే కడుతుందని అంటదట. వాక్యం ఏం చెప్తుంది? మీకు తెలుసు వాక్యం, చదవండి ఆ మాటని.
వాక్యం ఏం చెప్తుంది? లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. లూకా సువార్త 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవన్ననియు ఆహారము గలవాడును అలాగనే చేయవన్ననియు వారితో చెప్పాను. దేని స్తోత్ర, హల్లెలూయా. అంటే రెండు జతల బట్టలు ఉంటే ఒక జత బట్టలు ఎవరికి ఇవ్వాలా? మరి మనకి ఎన్ని షేర్లు ఉన్నాయి? ఎన్ని పొట్టు షేర్లు ఉన్నాయి? ఎన్ని బీరువాలు నిండిపోయి ఉన్నాయి? ఎన్ని కబోర్డులు నిండిపోయి ఉన్నాయి? ఏమండి చెప్పండి. మనకి ఇంట్లో చుట్టపోతుంటారు ఒకసారి మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నా, వచ్చినంటే షేర్లు చూస్తారు. ఈ మనిషి వచ్చి షేర్ పెట్టిపోతాను. ఈ మనిషి ఆ బియ్యం పెట్టి కింద ఏడి ఆవిడ తెలియకుండా ఇంకో దిక్కున ఏడి ఆ పాత బట్టలోని ఇవన్నీ పెట్టేసుకుంటుంది. ఎందుకని ఆ మనిషి వచ్చి చూసి అడిగితే నేను ఇవ్వద్దని అనుకోలేను కదా, మా పిల్లి కదా, మా అక్క కదా అని చెప్పి లేరే అట్లు. వాక్యం ఏం చెప్తుంది? నీకు 2 షేర్లు ఉంటే మీరు చెప్తానే రేపు పాస్కం తీసుకురాకండి ఎప్పుడుంది ఎవరిని తీసుకొచ్చినా కానీ కొబ్బరి పాస్కం తీసుకురావద్దండి బాబు. మరి ఎలాగ నువ్వు పరలోక రాజ్యం ఎలాగెళ్తావు? నీ చెల్లి కొద్ది లేనిదే అతమాలి దానికి ఎత్తా ఇంకా దానికి అలవాటు అయిపోతుంది అనుకున్నా. ఇంకోళ్ళకి ఇవి నువ్వు కట్టేసుకున్నదే పోనీ. అలా కుక్కేసి ఆ సిమ్ముట్లన్నీ కొట్టేసేసి వాసన వచ్చేస్తాయి. కానీ ఒక్క షేర్ తీసి ఒక మనిషికి కానీ సంఘం హల్లెలూయా అంటది. ఏంటి ఈవిడే అందరికంట భక్తి పాదాలి. వాక్యం చెప్తుంది, నువ్వు భాషలతో మాట్లాడినాను, నీకు ప్రవచించే కృపావరం ఉన్నాను, నీకు వరాలు ఉన్నాను. ప్రేమ లేని వాడమైతే పర్లారాజు ఏం ఉత్తిన వచ్చేసింది కాదండి. పర్లారాజు వచ్చిన గుడి కొత్త వెళ్ళిపోయి వచ్చేసింది కాదు. పాస్టర్కి దగ్గరగా ఉంటే పాస్టర్ దగ్గరగా ఉంటే ఆయన సీట్ రాసి ఇచ్చేస్తే వెళ్ళిపోవడం కాదు. మేము కూడా లైన్లో ఉండవలసిన వాళ్ళమే. నీకులాగా మేము కూడా లైన్లో ఉండవలసిన వారమే. కనుక నీవు ఎందుకు రాశాడు ఇవన్నీ మనకి? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇగో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి. నీ శత్రువు అనేవాడు ఏం చేస్తాడో తెలిసినా ఎందుకు అలా చేస్తున్నాం మనము అని అంటే, మనలో దేవుడు పుట్టించిన ఈ 3 ఉన్నాయి. ఏమేమని? ఈ నేత్రాస మామూలు ఆశ కాదు. ఈ నేత్రాస మామూలు ఆశ కాదు. మా పాస్టర్ వాళ్ళు అన్ని ఉండేవాడు. భోజనం పెట్టినప్పుడు చేసే పిల్లలకి ఎంత కష్టం ఉంటుందో తెలిసినా, అందరికీ సరిపోతే రేపొద్దున ఒకరికొక మొక్క తక్కువ వచ్చిన అందరినీ ఊరుకోరేయాలని చెప్పేసి వాళ్ళ గడగడ ఉడికితే చేస్తారు ఈ పని అంతా. మీ చర్చలో భోజనాలు అవుతాయి కదా, అప్పుడు కుర్రలు ఎంత జాగ్రత్తగా చేస్తారు. లాస్ట్లో మిగిలితే పర్వాలేదు, తగులుతుంది అనుకుంటే ఎంత బాధ వస్తుంది. ఈ మధ్యలో పాఠశాలలు అన్నీ వచ్చి శుభ్రంగా తినేసాక 6 కప్పులు ఎట్టుకొచ్చేవాడు. ఎన్ని కప్పులు ఏంటి? ఇంకా తింటున్నారు వీళ్ళు, ఇంకా విశ్వాసులు తింటున్నారు. ఈ 6 కప్పులు ఎట్టుకొచ్చి కార్జీ ఒక దాంట్లోని, మాంసం మెత్తల మొక్కలు ఒక దాంట్లోని, సాంబార్ ఒక దాంట్లోని, ఇదో దాంట్లో బిర్యానీ ఒక దాంట్లో పెట్టేయమని కూడా ఇక్కడ సరిపోద్దో చాలదా అని చెప్పేసి ఏమి చేయక పక్క కూడా తినేసిపోయాడు. వీడు అర్థం చేసుకుంటాడు కదా అని పోని పట్టుకుని వెళ్ళిపోడు. తింటాడని అంటే మధ్యాహ్నం తిన్నవాడు రాత్రికి ఏం తింటాడు? తినేసి కక్కేసివాడు. వాడికి ఏముంది? నేత్రాశ. ఒకడు ఎంత పెట్టించేసుకుంటాడు, తిండో గిలికి ఎలా వదిలేసి పాడేస్తాడు. ఆడ తిండో పక్కోడిని తినడానికి ఉండదు. ఎప్పుడైనా సరే అన్నం ప్లేట్లో కానీ ఆకులో కానీ ఒక్క మెతుకు ఉన్నదనంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు లెక్క.
ఇన్ని రోజులు ఇంట్లో భోజనం చేసి అడగండి, ఎప్పుడైనా ఒక అన్నం ఎత్తుకుందమ్మా ప్లేట్లా, కడగక్కర్లేదు, మరి అది 50 తీసుకోవచ్చు. ఎందుకని? ఒక్క మెతుకు వదిలేసినా అది పండడానికి ఎన్ని రోజులు అవుతుంది? మరి ముఖ్యంగా ఫంక్షన్స్ లో ఆడపిల్లలు చెప్తే తినరు. పక్కోళ్ళు ఏమన్నా నేర్చుకుంటారేమో, నేను తినేస్తాను, నేను నేర్చుకోండి మార్చుకుని కొడుకు మార్చుకున్నాను ఇంటికి వచ్చేస్తారు తప్ప, ఇంటికి వచ్చామా అన్నట్టే. అక్కడ అన్ని పెట్టినప్పుడు ఎందుకని తినేస్తున్నామో అని అనుకుంటుందట. మరి ఎందుకు పెట్టారు వాళ్ళు? నువ్వు తినడానికనే కదా అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. ఈ పక్క మనిషి ఏమంటుంది తెలిసిన, ఇంటికాడ గేజ్రాజ్ అంటుంది, ఇక్కడికి వచ్చి ప్యాషన్ చేస్తుంది అట్లా. చెప్పండి, వాస్తవం కాదు ఇది. వాక్యం చెప్తుంది, నువ్వెక్కడున్నా ఒకేలాగా ఉండాలి. నువ్వెక్కడున్నా ఒకేలాగా ఉండాలి. నువ్వు తింటే కడుపు నిండా తిను, లేకపోతే మానేవి. కానీ వృధాగా యేసు ప్రభువు వారు కింద పడినా, చెప్పండి, కింద పడినా రొట్టె ముక్కల్ని ఎత్తించడే లేదా? అసలు కింద పడిన యూదులు తింటారు నానా? మరి ఎందుకు ఎత్తించాడైనా? రొట్టెలు చేసే సామర్థ్యత లేదా ఆయనకి? పాడండి, కొత్త రొట్టెలు చేస్తాను అని అనలేడా? దాని విలువేట ఆయనకి తెలుసు. అని పేదవాడిగా వచ్చాడు. కనీసం ఒక గొర్రె పిల్లలు అర్పించే స్థితి ఆయనకి లేదు. ఏమర్పించాడు ఆయనకి? ఎంత లేనోడు ఆయన. లేనోడికి తెలిసి లేనో బాధ ఏంటన్నది. అందుకనే కింద పడిందంతా ఎత్తిచ్చాడా. కనుక నీవైనా నేనైనా వాక్యానికి భయపడు. మనం తినడం కోసం కాదు, బ్రతకడం కోసం తినాలి. అర్థమైందా? ఎందుకనంటే నీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఎలాగైనా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకనే వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి అది అబద్ధికుడగును, వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? చూసారా? ఏమని నీ తమ్మునికి తప్పు చేయని, నీకు అన్యాయంగా నిన్ను అన్నాయి, నిన్నేమో ఇది చేసినాయి, ఎన్ని హింసలు పెట్టినాయి, కానీ నీ సహోదరుడు నువ్వు ఖచ్చితంగా క్షమించవలసిందే. అలా క్షమిస్తేనట నీ మీదకి ఆశీర్వాదం వస్తుందట. అందుకని యేసుప్రభు దగ్గర మా తమ్ముడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా అని అడిగాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 77 మార్లు. 7 అనే సంఖ్య పరిపూర్ణమనే సంఖ్య. 78 తర్వాత చంపేమని కాదు దాని అర్థం. అర్థమైందా? 7 అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య. అంటే మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా మనం ఇతరులకి పాలిచ్చేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా, ఇతరులకి మన ధనం కూడా సహాయము చేసేవారిగా ఉండాలని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అలాగే చెయ్యకపోతే ఏమిటో తెలిసినా పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఈ లోకంలో ధనం ఎక్కడికి లెక్కలోకి రాదండి. ఈ లోకంలో ధనం ఎక్కడికి లెక్కలోకి రాదు. మన అకౌంట్లో పడదు. ఇక్కడ అకౌంట్లో కనపడితే అక్కడికి వెళ్ళి ఏ అకౌంట్ లేదు నీకు. కానీ పరలోక ధనాన్ని నువ్వు సంపాదించుకుంటే ఇక్కడ పేదవాడికి ఇస్తేనట, ఇక్కడ లేనివాడికి ఇస్తేనంట దేవుడు ప్రత్యుపకారం చేస్తాడంట. అంటే వడ్డీ అసలు కలిపి ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుందో తెలిసినా ఎక్కడ పెట్టాలో డబ్బులు నీకు తెలియదు. ఎక్కడ పెట్టాలి నీకు? ఒకప్పుడు సిల్లర అంతా కూడా ఎక్కడ ఎంత ఉందో బాబు సోగం పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పుడు ఆ సిల్లర అక్కడే డబ్బాలో పడుతున్నాం. ఎందుకని? దేవుడు అంత సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు దేవుని దగ్గర నుండి? ఎందుకు నువ్వు పేదరికం అనుభవిస్తున్నావో తెలిసినా నువ్వు ఇవ్వకే. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. చూడండి అన్నమాట. 1 తిమోతి రాసిన పత్రిక, నేను త్వరగా ముగిస్తాను మీకు.
టైం అవుతుంది మీకు. తిమోథెయుసు మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం కానీ మనం చదివితే, యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఏదట దేవుడు సమస్తం మనకు ధారాళంగా దయచేయు, దేవుని యందు నమ్మిక ఉంచు. చదివినా ఇంకా చదివినా రాబో కాలమున వేసుకుని వారిగా గలవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండవాలని. చూసారా, నువ్వు సాంతికి ఇచ్చిన దేవుడు ధారాళంగా నీకు ఇస్తున్నప్పుడు అవన్నీ మూటలు కట్టి పక్కన పాడేయద్దు. కొంత ఖచ్చితంగా మన ఔదార్యం గలవారిగా, ఇతరులకు పెట్టేవారిగా, ఇతరులను పోషించేవారిగా, ఇతరులను సంరక్షించేవాళ్ళుగా. నువ్వు పెట్టక్కర్వద్దు, ఆ మాట అంటే చాలు. నువ్వు ఆ మాట అంటే చాలు. నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర డబ్బులు ఏం తీసుకోరు. మా పిల్లలకి, మా సంఘంలో ఎవరికి ఏమైనా సరే, ఒరే ముందర అదేం చూడుతాను, డబ్బులు నేను చూస్తాను, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి అంటాను. నా దగ్గరికి వచ్చి పాటకం డబ్బులు ఉంటే ఎవరు అడగరు. కానీ ఒక ధైర్యం ఏంటి, ఒక ధైర్యం, మా నాన్న ఉన్నాడు మాకు, మా తండ్రి ఉన్నాడు మాకు అనేటువంటి ధైర్యం. కనుక నీ దగ్గరికి ఏం వచ్చి కానీ నువ్వు ఇవ్వాల్సిన భరోసా, నువ్వాల్సిన ఇది అవసరం పెట్టాలి, అవసరం పెట్టాలి. అలా పెడితేనట ఎవరిస్తారో దేవుడు ఇస్తాడు. గనుక నీ దగ్గర ఉండి లేదు 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 అంటున్నావు అంటే దేవుడు ఆ పిల్లకి ఎంత ఇచ్చినా లేదు అంటుంది. కనుక క్లోజ్ చేశారు ఆ అకౌంట్ అంటాడు. ఇంకా అక్కడ నుండి నీ దాంట్లోకి అకౌంట్ క్లోజ్ అయిపోతే దేంట్లో పడతాయి, దేంట్లో పడతాయి? వేసినా పడో, వేసినా పడో, నువ్వు తీసుకోవడానికి ఏమి రాదు. జాగ్రత్త, నువ్వు దేవుని చేతిలో తీసుకుంటే గొప్ప ధనవంతుడు అవుతావు. నువ్వు దేవునికి ద్వారా ఇదికి వెళ్తే పేదవాడిని కటాక్షించగలిగితే, నీ సహోదరుని కటాక్షించగలిగితే, నువ్వు దేవుని సంఘానికి ఇవ్వగలిగితే, వాక్య ప్రకారంగా నువ్వు చేయగలిగితే, ఆ ఇచ్చే ప్రతి రూపాయి చెప్పలే ఇవన్నీ కొంటుంటే ఇవన్నీ యొక్క ఆలయంలో ఉన్నవన్నీయో ఆయనకే మహిమను ఘనతను ఆరోపిస్తున్నాయట. ఫ్యాన్ ఉంది, వేస్తే టక్కుమని తిరుగుతుంది, అందుకని అక్కడ ఉంది. అది టక్కుమని జరగకపోతే ఈసీ ఎక్కడ ఉంటుంది? స్క్రాప్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ఎనపొట్లో ఉంటుంది. అది తిరుగుతుంది కనుక ఎక్కడ ఉంది. అవునా? అలాగనే నువ్వు వాక్య ప్రకారంగా జీవించగలిగితే ఆ వాక్యుల ఆశీర్వాదం ద్వారా రేపు నిత్య రాజ్య వారసుగా చేయబడడానికి. నేను అలాంటి ఏమి చేయను, నేను ఏది చేయను అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమపరచకపోతే నీకు పరలోక రాజ్యమో లేదు. గనక డబ్బులుండి కూడా లేవని అనొద్దు. నీ దగ్గర ఉండి కసింగా అవసరంగా ఉన్నారని చెప్పేసి నువ్వు చెయ్యకపోయినా అది ఎవరు చూస్తున్నారు? డబ్బు చూస్తున్నాడు. గనక దీనితోనే నేను పరలోక రాజ్యం పోగొట్టుకుంటానంటే ఒక మార్కు తక్కువ వస్తే చాలు, ఒక్క మార్కు తక్కువ వస్తే చాలు ఫెయిల్ అయిపోవడానికి. అవునా? కనుక గమనించుకుని ఇంతవరకు చేసిన తప్పులను దిద్దుకుని, ఇంతవరకు చేసిన పరిస్థితులు మనం దిద్దుకుని, ఎప్పుడైతే ఆయన అన్నాడు అన్యాయస్తుడు కాదటండి, ఆడు ఎవరే ఇవ్వకపోనే, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరే ఇవ్వకపోనే, ఆయన అంటున్నాడు నా నామాన్ని బట్టి గుప్పుడు చన్నీళ్ళు, మళ్ళీ వేణీళ్ళు కూడా, వేణీళ్ళకైతే డబ్బులు అవుతాయి, వేణీళ్ళకైతే డబ్బులు అవుతాయి, గ్యాస్ అవుతుంది. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు తీసుకొచ్చిన నీళ్ళు అలాగే ఆ సేవకుడికి ఇవ్వగలిగితే, లేదా ఆ విశ్వాసం కట్టగలిగితే దాని ప్రతిఫలం ఎవరిస్తారట? దేవుడిస్తాడు. గనక నువ్వు దేవుని చేతిలో దీవించబడాలి, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఎప్పుడైతే వెదజల్లుతున్నావో, విత్తనాలు వెదజల్లేకొద్ది ఏమవుతుంది? పంట అభివృద్ధి అవుతుంది, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, ఇది చేయబడతావు. మా ఇంటికి ఎవరు ఏ టైంకి వచ్చినా, విశ్వాసం వచ్చినా తమ్ముడు భోజనం చేయండి రా అంటాను నేను.
వాళ్ళు చేసి వచ్చినా చెయ్యకపోయినా నా ధర్మం నేను చెయ్యాలి. కనుక నీవైనా సరే, ఒక విశ్వాస స్నేహితుడు వచ్చినా సరే, ఏదున్నా సరే ఆ టైంకి వాళ్ళకి అది నువ్వు పెట్టగలిగితే అది ఎవరిస్తాడు? దాని ప్రతిఫలం దేవుడిస్తాడో. అప్పుడే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించినట్లు. ఒక మనిషి సత్తే ఎవరికి రూపాయి పెడతాం, కానీ పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది, ప్రసంగం చేస్తుంది, వరాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి. ఎవరికి కావాలి అవన్నీ ఎవరికి కావాలి? దేవుడు రేపు పొద్దున ఏమడుగుతాడు? ఏముంటుంది నీకు లాస్ట్కి? ఈ వరాలు ఫలాలు ఏమి ఉండవు, ఇవన్నీ ఎగిరిపోతాయి. ఉండేది వాక్యమే, ఉండేది వాక్యమే. ఆ వాక్యమే నిన్ను చీకట్లోని వెలుగులోని తీసుకుని వెళ్తుంది. నీకు మార్గము చూపించేది, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది. ఈ ధనం ఎంత సంపాదించినా అదంతా అది అనుకున్నాడు కదా, నా ప్రాణమా ఇక్కడ ఏ పని లేదు, కూర్చుంది అమ్మా మన ఇద్దరం కలిపి అనుకున్నాడు. ఆ రాత్రికి దేవుడు ఏమన్నాడట? ఏమన్నాడు? వేరువాడా, నువ్వు ఇంకా ఎంతో కాలం బతుకుతావు అనుకుంటున్నావు అమ్మా, నువ్వు వచ్చే టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మనం కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టుకుని వచ్చేవాడికి మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇగో ఈ సెల్ ఫోన్కే ఉంది, స్టాండ్కే ఉంది, ఫ్యాన్కే ఉంది, ఇల్లుకే ఉంది, మన ఒంటికే ఉంది. ఉందా లేదా? అది బాబు పాఠశాల మాట అనకండి అంటున్నారు. అన్న అనకపోయినా అది వాస్తవమో. దేవుడు నేను ఎప్పుడు పిలుస్తాడో నీకు తెలియదు. గనుక ఉన్న 4 రోజులు కూడా ఇక వాక్య ప్రకారంగా ఆ దాతృత్వం అనేది కలిగి, ఇతరులకి పెట్టిన మనస్సు కలిగి దేవుడు నామని బట్టి నువ్వు చేసేటువంటి ఆ స్థితి నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దాన్ని చూసి పరలోక రాజ్యాన్ని వాసిగా చేయడానికి దేవుడు కృపణిస్తాడట. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించగలిగారు మోకరిద్దాం, మోకరించలేని వారు అలాగే నిలబడి ఉందాం. ఒక్క 2 నిమిషాలు అడుగుదాం దేవుణ్ణి. ఇంతవరకు కూడా నువ్వు అలా జీవించటం లేదమ్మో, ఒకవేళ ఎంతవరకు అలా జీవించటం లేదమ్మో, ఎక్కడ నుండి నువ్వు ఆ జీవించే స్థితి నాకు దయచేయి ప్రభువా. నా స్థితిని మార్చుకుంటాను దేవా. ఇగో తండ్రి, ఇలాగ చేయకపోతే నాకు పరలోక రాజ్యం లేదన్న సంగతి నాకు తెలియదయ్యా. ఇలా ఇవ్వకపోతే, ఇలా చేయకపోతే నేను వాక్యానికి లోపడినట్లు కాదని ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా, ఉన్న దాంట్లోనే నా పిల్లలకే అనుకుంటున్నాను, కానీ ఇగో ఇతరులకు కూడా నేను చేయాలని, ఇగో క్రీస్తు కలిగిన మనస్సు అయ్యా నీకు కూడా ఉండాలని, నాకు కూడా ఉండాలని ఈ రోజుని దేవుడి వాగ్దానం చేత మాట్లాడుతున్నాడు. గనక దేవా, ఎక్కడి సంఘంలో ఏ అవసరం ఉన్నా, అయ్యా నా సహోదరులు ఏ అక్కర ఉన్నా ప్రభువా, నాకున్న కొలిదే అయ్యా నేను దీవించబడే కొలిదే అయ్యా నేను కూడా చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అడగడం ప్రారంభిస్తావో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపడు, కన్నీరు ఖర్చు, దేవా వాక్యము తెలియక నేను ప్రవర్తించానేమో, అందుకే నేను దీవించబడలేదేమో ప్రభువా, అందుకే నేను ఆశీర్వదించబడలేకపోతున్నానమ్మో తండ్రి, అందుకే తండ్రి నా జీవితంలో నాయన సంతోషము సమాధానము లేదేమో ప్రభువా. ఎక్కడ నుండైనా నీ కృప నాకు దయచేయి ప్రభువా, ఎక్కువైనా నీ ప్రసన్నత నాకు దయచేయి ప్రభువా, ఎక్కువైనా నీ దీవులు నాకు దయచేయి ప్రభువా. ఇక వాక్యం చెప్పిన రీతిగా నేను నడుచుకుంటాను తండ్రి, వాక్య ప్రకారంగా జీవిస్తాను ప్రభువా. అడుగుదాం దేవుణ్ణి. థ్యాంక్ యూ హోలీ లార్డ్, హోలీ ద మైటీ జీసస్. ప్రభా, ఎంతో మంది ఆర్థికంగా నలిగిపోతున్నారయ్యా, ఎంతో మంది ఆర్థికంగా నలిగిపోతున్నారు ప్రభా. ఈ దేవుడి ఆ పరిస్థితి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. అయ్యా సహాయము దయచేయండి, అయ్యా సహాయం చేయండి. దాతృత్వము కలిగి అయ్యా ఇతరులు ప్రేమించి ఆయన వారి ప్రతి అవసరంలో పాలు పంచుకునేటువంటి ఆ కృప, నీకున్న కృప అయ్యా, ఇగో నీ పని నువ్వు చేసుకోవడమే కాదు, ఇతరుల పని చేయడం కూడా క్రీస్తు కలిగిన మనస్సు అన్నాడు ఫిలిప్పు రాసిన పత్రికలో. అదే మనసు నాకు కూడా దయచే ప్రభువా, మరుముఖంగా శత్రువును కూడా ప్రేమించే మనసు నాకు దయచే తండ్రి అని అడుగుదాము దేవుణ్ణి. ఓ ద మైటీ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కఠినమైన హృదయాన్ని నీ ఆత్మచేత ముద్రించి ప్రభువా, నేను ఇతరులకి పెట్టేవాళ్ళుగా నన్ను మార్చవా తండ్రి,
అయ్యేతలో పోషించేవాడిగా నేను మార్చవా ప్రభా. ఒక తల్లి దైవజనుడిని పోషించింది, ఒక దైవజనుడికి ఒక తల్లి ఒక రోజు పెట్టింది. 2 సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా ఆవిడ, వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కూడా సర్వ సమృద్ధిగా తిన్నారట వాళ్ళందరూ కూడా. నీవు కూడా అలాగనే జీవించాలంటే నీవు కూడా కట్టడం నేర్చుకోగలి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధుడు దేవా, జీవము గల తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయవాడా, నీ ప్రశస్త నామములకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇగో చిన్న బాలుడు అయా ఆ ప్రజలకి ఆహారం పెట్టుడు ద్వారా 12 గంపలు అక్కడ ఎత్తగలిగాడు దేవా. ఆ సారేపతి విధవరాలు ప్రభువా, ఇగో నీ ప్రవక్తకి నాయన ఆ భోజనం పెట్టిన కారణాన్ని బట్టి 2 సంవత్సరాల కరువు కాలం అంతా కూడా పోషించబడ్డది దేవా. అరిమత యేసేపు నీకు నాయన సమాధి విషయం ఎంతో ఖర్చు చేశాడయా. తన యొక్క మాటలు కూడా నీ రాజ్యంలో ఉండడానికి, వాక్యంలో ఉండడానికి ఇక నీకు కృపించావు దేవా. అతని గుడిని పగలగొట్టి ప్రభా, అతని గుడిని పగలగొట్టి ఎంతో కష్టపడి సంపాదించిన తన ధనాన్ని నీకు భూస్థాపనకు వాడింది ప్రభువా. తన పేరు కూడా జీవగ్రంథంలో ఉందయ్యా. మా యొక్క ధనాన్ని వృధాగా, లగ్జరీగా, చెడువాట్లు కాకుండా ప్రభువా దేవునికి ఉపయోగించేటువంటి శక్తిమంతులుగా ఈ సంఘం మార్చబట్టకు సహాయం చేసి నీ దాసులు అంటున్నాను, వారి బిడ్డలను కూడా నీ నామములో దీవిస్తున్నాను. ఆ పాత్రలను ఎన్నికలేంటి నన్ను ప్రభా, ఏ యోగ్యత లేని నన్ను కూడా నేను ఈ స్థలంలో నిలబడి మాట్లాడడానికి అయా విరిచిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ నామంలో బిడ్డలందరూ దీవిస్తూ ఉన్నాను ప్రభా. మీరే ఆశీర్వదించి కృప చూపించి భద్రపరుస్తున్నాయి. యేసు నామమున ఈ ప్రార్థనంతో వేడుకొంచున్నాను ప్రభా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నీకున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. నా కోసం, మా అబ్బాయి కోసం, నా భార్య కోసం ప్రార్థన చేయండి. నా ఆశ ఏంటంటే